డాక్టర్ శివ ఉన్నాడు, నా చెల్లెలకి ఏం కాదనే నమ్మకంతో జాయిన్ చేశాం. ఈ డాక్టరేనమ్మా మీ అమ్మని చంపేసింది. ఆ శివ అతని భార్య నిర్లక్ష్యం వల్లే నీ తల్లి చనిపోయింది. అందుకే వాళ్ళకి మనుషుల వాల్యూ తెలియాలనే నిన్ను ఈ ఇంటికి పంపించాను. పాపా, డాడీ పూచోడొచ్చాడు. డాడీ పూచోడొచ్చాడు. పాపా, మామా హై చాక్లెట్. నీకు ఇష్టమైన చాక్లెట్ తెచ్చా, ఓకేనా? రా తిను తిను. బాగుందా? నీకు ఇష్టమైన చాక్లెట్ తిను. బాగుంది. వీడెవడో పాపకి చాక్లెట్ ఇస్తున్నాడు. పాప కూడా వీడితో సంతోషంగానే ఉంది అంటే ఖచ్చితంగా వీడికి పాపకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. బాగుందా? బాగుంది. రాయ్ ఆగరా, రేయ్ ఆగరా, రేయ్ ఆగరా, ఆగరా, రేయ్ ఆగు. కాకి, ఇప్పుడెలా ఉంది? అన్నీ నాకేమైంది? ఎందుకు మీరంతా చుట్టూ నిలబడున్నారు? ఏం లేదు కాకి, నీకు కళ్ళు తిరిగితే తీసుకొచ్చి పడుకోబెట్టాం అంతే. ఈవిడెవరు? కాకమ్మా, ఈవిడ నాకు గుడి దగ్గర పరిచయం అయ్యారు. మన ఇంట్లో దేవి నవరాత్రులు చేయాలంటే అది ఎలాగో చెప్తానంటే మన ఇంటికి తీసుకొచ్చాను. అమ్మా, మీరే దగ్గరుండి ఆ పూజ కావేరితో చేయించాలి. నీకు తెలుసు కదా, ఇంతకు ముందు అఖండ దీపంతో అమ్మవారికి ఎన్నోసార్లు పూజ చేశావు కదా? అవునమ్మా, చేశాను. అలాగే నీ కోడలితో కూడా ఆ పూజ చేయించు. అఖండ దీపం వెలిగించి రోజూ కుంకుమార్చన చేయించు. అంతా అమ్మే చూసుకుంటుంది. అంతా మంచి జరుగుతుంది. అసలేమైంది కాకి? ఆగరా, ఆగరా, ఆగు. పట్రా నువ్వు, పట్రా నువ్వు, చెప్పరా నీకు ఆ పాపకి ఏంటి సంబంధం? చెప్పరా, చెప్పరా, చెప్పరా.
మిస్ అయిపోయాడు. లక్ష్మి, ఈ బొమ్మ పేరేంటి? బుజ్జి. అవునా? చాలా బాగుంది, నీలాగా. శివ, ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? లక్ష్మి, నీకు చాక్లెట్ ఇవ్వాలని చూసింది ఎవరు? అది అది చెప్పు. తెలీదు డాడీ. అబద్ధం చెప్పద్దు. అతన్ని చూడగానే నువ్వు సంతోషంగా అతని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అది నాకు ఇష్టమైన చాక్లెట్, అందుకే వెళ్ళాను. చెప్పాను కదా అబద్ధం చెప్పొద్దని. నిజం చెప్పు. అతనెవరో నీకు తెలుసు. నిజం చెప్తావా లేదా? శివ, ఏం చేస్తున్నావు? గంగా, లక్ష్మి లోపల తీసుకెళ్ళు. అసలేం జరిగింది శివ? ఎందుకింత ఆవేశపడుతున్నావు? అత్తయ్య, అసలేం జరిగిందో తెలుసా? అత్తయ్య, వాడెవడో పాపకి తెలుసు. అందుకే వాడు పాపని పలకరించి చాక్లెట్ కూడా ఇచ్చాడు. కానీ పాప అబద్ధం చెప్తుంది. మీరు వాణ్ణి చూడలేదా శివగారు? చెప్పాను కదా, మంకీ క్యాప్ పెట్టుకున్నాడని. జస్ట్ మిస్. లేకపోతే ఈరోజే వాడి సంగతి తేల్చేసేవాడిని. పాపని ఎందుకు పంపాడో, వాడెవడో అన్నీ తెలిసిపోయేవి. శివ, అమ్మవారి దయవల్ల ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టడానికి పాపను పంపించారని అర్థమైంది కదా. ఆ రహస్యమేంటో ఈరోజు కాకపోతే రేపైనా బయటపడుతుంది. అమ్మవారి పూజ చేద్దాం అనుకోగానే ఒక దారి కనిపించింది. దేవి నవరాత్రులయ్యేలోగా ఈ రహస్యం వీడిపోతుంది. ఆవిడే మీ ఇద్దరి మధ్య నుంచి పాపని ఏ ఇబ్బంది లేకుండా ఆ అమ్మవారే పంపిస్తుంది. అది కాదు అత్తయ్య, పాప కావాలనే అబద్ధాలాడుతుంది. అలాగని నువ్వు పాపని భయపెట్టకు శివా. పాపని ఎవరు పంపించారో ఏదో ఒకరోజు బయటపడుతుంది. ఆ పాప బావుండాలి, మనము బావుండాలి. అమ్మా, పోనీ మనం లక్ష్మిని బుజ్జగించి అడిగితే చెప్తుందేమో. స్నేహ, పాప కథనెవరో నిజంగా తెలిసుండకపోవచ్చు. ఇప్పుడు మనం ఎలా అడిగినా తన ఆ విషయం చెప్పదు. పైగా ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే అదొక సమస్య అవుతుంది. సరే, ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళి పడుకోండి. పొద్దున్నే అమ్మవారి పూజ మొదలుపెట్టాలి. వెళ్ళు. స్నేహ, నువ్వు కూడా వెళ్ళు, పడుకో. తల్లి, నువ్వే ఏదొక దారి చూపిస్తావనిపిస్తుంది. ఇక్కడ శివ స్నేహలు బావుండాలి, అక్కడ కావేరి అర్జున్లు బావుండాలి. అందర్నీ చల్లగా చూడు తల్లి.